తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో గ్రామదేవత మాతృశ్రీ మోదుకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారి జాతర పురస్కరించుకుని వారం రోజుల ముందే గ్రామానికి చెందిన మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, వివిధ వేషధారణతో గ్రామంలోని వీధులు భక్తజనంతో నిండిపోయాయి. మోదుకొండమ్మ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, స్థానిక డీఎస్పీ శ్రీనివాసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అడప నాగమురళి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లికార్జునరావు, గ్రామ సర్పంచ్ దంపతులు మద్దాల పెద అమ్మాజీ రమణ తదితరులు వివిధ పార్టీల నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. గత 15 సంవత్సరాలు బట్టి 15 రోజులు బట్టి మరి ఎదురుపు లేకుండా వర్షం మరి భారీ ఎత్తున గుర్తుంది. మరి ఈ రోజుని ఆ బోనాల పండుగ నాడు కానీ మరి ఈ రోజుని జాతర నాడు కానీ మరి ఆ తల్లి సూర్య భగవానుడు మీకు చూపెడతానని మరి ఆ తల్లి మాకెంత అందరికీ మరి మోక్షం ఇచ్చింది. మరి ఇలాంటి తల్లి నువ్వు ఎక్కడ కనీ ఇదిగి చూడలేదు. 15 రోజులు బట్టి కురిసిన వర్షం మరి ఈ రోజుని ఎందుకు మానేసింది అన్నదే మా గ్రామాల మా మండలాలందరికీ కూడా మంచి నిదర్శనం చూపెట్టింది. కాబట్టి మరి ఈ రోజున ఆ తల్లి కూడా మా గ్రామానికి ఏ వరద ముప్పు రాకుండా కాపాడుతుందని మరి ప్రతి ఒక్కరూ మరి ఆ తల్లిని ప్రార్థించుకుంటూ మొక్కున్నాం. ముఖ్యంగా ఇక్కడ వివిధ కళాకారులు, చాలా రంగాల్లో కళాకారులంతా కూడా ఇక్కడ ఉండడం, అదేవిధంగా ఇక్కడ ఆధ్యాత్మిక భావం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి నెల దాదాపు ఏదో ఒక తీర్థం, ఏదో ఒక పెద్ద కార్యక్రమం ఇక్కడ ఈ గ్రామంలో చేసుకుంటుంటారు. అదేవిధంగా ఇక్కడ గ్రామ ప్రజల్లో కూడా చాలా మంచి ఐక్యత అనేది ఒకటి కనిపిస్తుంటుంది. ఏ కార్యక్రమం వచ్చినా నలుగురు ఒకటిగా చేరి వారు చందాలు వేసుకుని చాలా భారీ ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా చూడముచ్చటగా ఉంది. రానున్న రోజుల్లో కూడా వీరికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ, అదేవిధంగా కొన్ని ఆటంకాలు అయితే కలుగుతున్నాయి, అవన్నీ కూడా తొలగించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ కళాకారులకి మన ప్రభుత్వంలో ఎలా అంటే ఇక్కడ ఎంపీ గారు వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు కానీ కళాకారులకి వేరేగా ఒక పెన్షన్ ఇవ్వడం, లేకపోతే వారికి ప్రత్యేకించి ఏమన్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి వారికి ప్రోత్సహించే విధంగా. ఎందుకంటే మొన్న వరదలకి గత 15 సంవత్సరాలు బట్టి 15 రోజులు బట్టి మరి ఎదురుపు లేకుండా వర్షం మరి భారీ ఎత్తున గుర్తుంది. మరి ఈ రోజుని ఆ బోనాల పండుగ నాడు కానీ మరి ఈ రోజుని జాతర నాడు కానీ మరి ఆ తల్లి సూర్య భగవానుడు మీకు చూపెడతానని మరి ఆ తల్లి మాకెంత అందరికీ మరి మోక్షం ఇచ్చింది. మరి ఇలాంటి తల్లి నువ్వు ఎక్కడ కనీ ఇదిగి చూడలేదు. 15 రోజులు బట్టి కురిసిన వర్షం మరి ఈ రోజుని ఎందుకు మానేసింది అన్నదే మా గ్రామాల మా మండలాలందరికీ కూడా మంచి నిదర్శనం చూపెట్టింది. కాబట్టి మరి ఈ రోజున ఆ తల్లి కూడా మా గ్రామానికి శ్రీరంగపట్నం అంటే, మా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం అంటే ఆధ్యాత్మిక చింతనతో పుట్టినటువంటి గ్రామం ఇది. ఆ శ్రీరంగం ఎలా ఉందో తెలియదు కానీ ఈ శ్రీరంగపట్నంలో మట్టికి ఏదో మూల ప్రతి నెల ప్రతిరోజు ఆ వేద పారాయణ జరుగుతూ ఉంటుంది. కళాకారులకి మరి అందరికీ కూడా చాలా ప్రతిభావంతులందరూ కూడా పుట్టినటువంటి శ్రీరంగపట్నం మరి ఇంత ఘనంగా చేస్తున్నారంటే ఈ అగ్నిగుండాలు ఏంటి, గొడవ ఏంటి, నేను ఎప్పుడు చూడలేదు. చిత్రంగా ఈ మహాతల్లి ఇక్కడ వెలిసిన కారణం చేత వీళ్ళందరూ కూడా చాలా భక్తితో చేస్తున్నందుకు శ్రీరంగపట్నం ఈ గ్రామ కమిటీ వారికి, ఈ ఆలయ కమిటీ వారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంటే కేశవరావు, ఊరుకోడి.